కొందరు విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయలేని పరిస్థితుల్లో విద్యకు దూరమవుతున్నారు. పిల్లలకు చదువుకోవాలని ఆశ ఉన్నా వారిని పాఠశాలకు పంపే బదులు తమతో తీసుకువెళ్తే ఇంట్లో పిడికుడు బియ్యం వస్తాయని విద్యార్థులను తల్లిదండ్రులే కూలీలుగా మారుస్తూ ఉన్నారు. దీనిపై సాక్షి టీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన అధికారులు కొందరు 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నారు. ఏపీలో వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో కర్నూలు జిల్లా ఒకటి. కర్నూలు జిల్లాలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు కావడం గమనార్హం. కోసిగి మండలం చింతకుంటకు చెందిన మారయ్య, కమలమ్మ దంపతుల రెండో కుమార్తె సన్నక్కి చిన్నారి కోసిగిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈమె జనవరిలో తల్లిదండ్రులతో పాటు గుంటూరు సమీపంలో మిరపకోతలకు వెళ్లింది. కూలీకి వెళితే తప్ప 4 మెతుకులు దక్కే పరిస్థితి లేకపోవడంతో ఇంటిల్లిపాది వలసబాట పట్టారు. అయితే ఇటీవల 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన సన్నక్కి చిన్నారిని మాత్రం పరీక్షలకు పంపలేదు. తోటివారు వారించడంతో 2 పరీక్షలు అయిపోయాక తల్లి చిన్నారిని వెంటబెట్టుకుని ఊరికి వచ్చింది. అనంతరం విద్యార్థిని ఇంగ్లీష్ పరీక్షకు హాజరయ్యింది. నా పేరు చిన్నారి, మా ఊరు చింతకుంట. మా అమ్మ నాన్నతో పాటు నేను కూడా వలస వెళ్ళాను. సార్ నన్ను తీసుకొచ్చి ఎగ్జామ్స్ రాపించినారు. 2 ఎగ్జామ్స్ సప్లిమెంటరీలో రాయాలనుకున్నాను. గవర్నమెంట్ స్క్రీన్ పథకాలు కూడా మాకు అందలేదు. మా పరిస్థితులు బాగాలేనందుకు వలస వెళ్ళాను. ఒక పాప మరి మైగ్రేషన్ కింద మరి గుంటూరు దగ్గర ఉన్నట్టు పేరేచెర్ల గ్రామానికి వెళ్ళారు. అయితే అక్కడ ఆ పాప పత్తి చేనుల్లో పనిచేస్తున్నప్పుడు ఆ పాప డ్రెస్తో ఉండడం బట్టి గుర్తించి ఆ పాపకు అక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి మరి కలెక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాపను మరి పరీక్ష రాయటకు అన్ని విధాలు ఏర్పాటు చేసి కనుక పంపించడం జరిగింది. ఇంగ్లీష్ ఎగ్జామ్ నుంచి మిగతా ఎగ్జామ్ సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్ని రాస్తుంది. అలాగే అమ్మాయి మిస్ అయినటువంటి తెలుగు, ఇంగ్లీషు రేపు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ అనగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ మంత్ ఆఖరిలో కానీ జూన్ 1st వీక్ కానీ ఉంటాయి. ఆ రోజు ఆ పాప రాస్తుంది. కర్నూలు జిల్లాలో ఇలా అనేక మంది విద్యార్థులు కుటుంబంతో సహా వలస వెళ్లారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 16,000 మంది వరకు విద్యార్థులు వలస వెళ్లినట్లు అంచనా.